ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఏంటయ్యా అంటే ఆహ్, డిపోర్టేషన్ యాక్టివిటీ. ఈ డిపోర్టేషన్ యాక్టివిటీ ఇంపాక్ట్ ఏమైపోయిందంటే, వాళ్ళ దేశమే సంక్షోభం ఎదుర్కొనేటటువంటి పరిస్థితొచ్చింది. తాజాగా చూస్తున్నప్పుడు ట్రంప్ చర్యలతో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నామన్నటువంటిది ఆ దేశానికి సంబంధించినటువంటి నివేదికలే చెప్తున్నాయి. అది ఎంత దాగాలన్నా దాచనటువంటి నిజంగా మారినాయి. లేటెస్ట్‌గా చూసుకుంటున్నప్పుడు వివిధ వ్యవస్థలు బాగా దెబ్బతింటున్నాం అన్నటువంటిది లెక్కలు చెప్పుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మానవ వనరుల కొరత వలన అక్కడ వ్యాపారాల ఎక్స్‌పాన్షన్ ఆగిపోయింది. అంటే ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ పెట్టాను. రూ. 10,00,000 నేను కార్మికులకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 5,00,000కే దొరికినప్పుడు ఈ 5,00,000 నాకు లాభం. అదే అట్లాగొచ్చేవాళ్ళు. ఇదివరకు విదేశాల నుండి వచ్చినటువంటోళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ అమెరికన్స్‌నే పెట్టుకోవాలన్నప్పుడు $10,000 అవుతుంటే వాడంత ఎక్స్‌పెండిచర్ పెట్టలేకపోతున్నాడు. తద్వారా ఆ కంపెనీ వ్యాపారం డౌన్ అయిపోతుంది. మూసుకుపోతున్నాడు. ఇట్లాంటి సంక్షోభం అన్నటువంటిది ముదిరి పాకానబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ట్రంప్ తీసుకున్నటువంటి చర్యల వలన ధరలు పెరిగి అక్కడ ఆర్థిక సంక్షోభం పెరిగింది. క్రమంగా అమెరికా ఈ సవాళ్ళని ఫేస్ చేయాల్సొస్తుంది.